యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాభరితుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను నా ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించాం నా ప్రభుదేవ, ఘనపరుచుకున్నాం నేనా. అయ్యా, చక్కని శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారయ్యా తండ్రి. మరి చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం తండ్రి. మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడే సమయం నా ప్రభువా. అయ్యా, నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటున్నది ప్రభువా. నీకు వాక్యమే లేకపోతే మా జీవితాలు, మా బ్రతుకులు ప్రభుదేవా అంధకార బంధురము నా ప్రభా. కనికరం చూపండి, కృప చూపండి దేవా. నీకు శ్రేష్టమైన అమూల్యమైన జీవం గల మాటలు దేవ ప్రకటిస్తుండగా ఎన్నిక లేని వాడిని ప్రభుదేవా నీ శిలువ చాటుకు నన్ను చేర్చి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మా ప్రభువును, మా రక్షకుడిని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన 2:5. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలండి. గమనించాలి ప్రియ దేవుని సంగమా, గడిచిన 2-3 వారాలుగా జయించువాడు పొందు ఆశీర్వాదాలు అనే అంశం గురించి మనం చర్చించుకుంటా ఉన్నాం. ఆనాడు ప్రభు ఒక్కొక్క సంఘానికి ఏ విధంగా పత్రికలు రాయమన్నాడు, ఒక్కొక్క సంఘానికి పత్రిక రాస్తూ ఆ సంఘంలో కొన్ని మంచి విషయాలు చెప్తూ ఆ సంఘంలో సరి చేసుకునే అంశాలు ఏమన్నా ఉంటే సరి చేసుకోమని చెప్తూ మారు మనసు పొందుకుని జీవించు, అలా జయ జీవితం కలిగి జీవిస్తే నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు అని చెప్పని ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తా జయ జీవితం కలిగి జీవిస్తే జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని చెప్పాడని చెప్పుకున్నాం. అలా ఒక్కొక్క ఆశీర్వాదం. అలాగే ఆ తర్వాత స్ముర్ణ అనేటువంటి సంఘం గురించి పోయిన వారం చెప్పుకున్నాం. అనేక శ్రమల గుండా, కష్టాల గుండా ఆ సంఘవాసులు వెళ్ళినప్పుడు దేవుడు వారిని దీవిస్తూ ఏం చెప్తున్నాడు? మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని చెప్పని అతనిని దీవిస్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నామండి. బైబిల్ గ్రంథము ఒక మహాసముద్రం ఉంటుంది. ఒక పత్రిక అయిపోయింది, ఇక ఈ చాప్టర్ అయిపోయింది, మరొక చాప్టర్కి వెళ్దాము అని చెప్పి అనుకుంటే కాదు. పరిశుద్ధాత్ముడు ఒక అంశం ద్వారా ఒక వారం ఒక విధంగా మాట్లాడతాడు, మరొక వారం ఇంకొక విధంగా మాట్లాడతాడు. ఒక అంశం తీసుకుంటే ఒక సేవకుడు ఒక కోణం నుంచి మాట్లాడితే మరొక సేవకుడు అదే అంశం నుంచి మరొక కోణంలో మాట్లాడతాడండి. ఒక్కొక్క విషయం ద్వారా ఒక్కొక్కరు కదిలించబడతారు. ఒక్క మాట చోటే ఒక్క మాట చోటే కొంతమంది కదిలించబడతారండి. మీరు చెప్పినటువంటి ఆ మాట మా హృదయాన్ని కదిలించిందండి అని చెప్పని ఆ రోజు నుంచి మారు మనసు పొందుకున్నవారు అనేక మంది. ఈ పత్రిక గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎఫెసీ పత్రిక గురించి.
మళ్ళీ చదువుతూ ఉంటే మరొక కొత్త అంశం నా ముందుకు వచ్చింది. ఈ మాట బాగా ఆకర్షించింది. ఏమంటాడు ప్రభు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అని చెప్తున్నాడండి. ఎఫెసీ సంఘపు పెద్దకి పత్రిక రాయమని చెప్తా, అయ్యా నీలో అనేకమైన మంచి మంచి అంశాలు ఉన్నాయి, నీలో చాలా సహనం ఉంది, నువ్వు నా కొరకు కష్టపడతావు, నీలో అన్ని మంచి విషయాలే ఉన్నాయి. అయితే నీలో ఒక తప్పు కనిపిస్తూ ఉంది. అదేంటని చెప్పంటే నీలో ఆ మొదటి ప్రేమ లోపించింది. మొదట్లో నీవు భక్తిగానే జీవించావు, మొదట్లో నా మాట అంటే నువ్వు ఎంతో గౌరవించేవాడివి, మొదట్లో నా పట్ల విశ్వాసంగానే ఉండేవాడివి, మొదట్లో ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడివి. మరి ఇప్పుడు లేదా భక్తి? ఇప్పుడు కూడా ఉంది భక్తి, కాకపోతే యాంత్రికమైపోయింది ఆ భక్తి. ఇప్పుడు లేదా దేవుడు అంటే ఆసక్తి? ఇప్పుడు కూడా ఉంది ఆసక్తి, కానీ ఏదో నామకే వాస్తే మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం అంతే, ఏదో వాక్యం విన్నామంటే వాక్యం విన్నాం అంతే. అయితే ప్రభువు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటి అవకాశం అని చెప్పంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అని చెప్తూ ఎక్కడ పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుకో, నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. మొదట్లో భక్తిగానే ఉండేవాడు కదా, మొదట్లో విశ్వాసంగా ఉండేవాడు కదా, మొదట్లో ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతా ఉన్నావు? ఎక్కడ లోపం ఉంది? ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకుని మారు మనసు పొంది ఏం చేయాలట? ఆ మొదటి క్రియలు మళ్ళా చేయి. ఆ విధంగా చేసి జయ జీవితం కలిగి జీవిస్తే ఏమంటున్నాడండి? జీవవృక్ష ఫలములు నీకు భుజింపనిస్తాను. అలా కాని పక్షంలో నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. జయ జీవితం కలిగి జీవిస్తేనేమో జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని చెప్తున్నాడు. అట్లు కాని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేస్తా అని చెప్తున్నానండి. గమనించాలి. ఈ యొక్క అంశం చదువుతూ ఉంటే నాకు పాత నిబంధనలో యాకోబు గారు గుర్తొచ్చారు. మానవునికి దేవుని యొక్క వర్తమానం అని చెప్పని అనేటువంటి అంశం తీసుకున్నాము. మొదటి అధ్యాయం ఇంకా అయిపోలే. ఇంకా మొదటి అధ్యాయంలో ఒక్కొక్క అంశం చెప్తా వస్తూ ఉంటే అక్కడి నుంచి ప్రకటనకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ప్రకటన నుంచి మళ్ళా ఆదికాండంకి వస్తున్నాం. బైబిల్ ఎందుకు చెప్తున్నాం? బైబిల్ ఒక మహాసముద్రం ఉంటుందండి. ఒక్కొక్క అంశం నుంచి ఒక్కొక్క పాఠం మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క అంశం చదువుతూ ఉంటే నాకు యాకోబు గుర్తొచ్చాడు. రండి ఆదికాండంకి వద్దామండి. ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండం 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. గమనించాలండి. బేతేలు అని చెప్పానంటే, బేతేల్ అంటే ఏంటండి? బేత్ ప్లస్ ఏల్. బేతేల్ అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం అని చెప్పిన అర్థం. ఈ బేతేలు అనేటువంటి స్థలము యాకోబుకి దేవుడు నిర్ణయించినటువంటి స్థలం అని చెప్పని యాకోబుకు తెలుసు. కానీ యాకోబు దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశాడు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయటం వల్ల యాకోబు జీవితంలో ఎంతో నష్టపోయాడు. కోలుకోలేని నష్టము, పూడ్చుకోలేని నష్టము
యాకోబు పొందుకున్నాడండి. ఎందుకని దేవుని మాటకు యాకోబు అవిధేయత చూపించాడు? యాకోబు పొందుకున్న నష్టం ఏంటి? పూడ్చుకోలేని నష్టం ఏంటి? ఈరోజు మనం చదువుకున్నటువంటి మూలవాక్యానికి యాకోబు యొక్క జీవితానికి ఉన్నటువంటి ఆ యొక్క లింక్ ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యాకోబు యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యాకోబు పేరుకు తగ్గట్టే మోసగాడు. అన్నయ్యను మోసగించి జ్యేష్ఠత్వపు హక్కు కొట్టేశాడు. తండ్రిని మోసగించి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. అలా తండ్రిని అన్నని మోసగించి అన్నయ్య ఎక్కడ చంపేస్తాడో అని చెప్పని అన్నయ్యకి భయపడి తల్లి మాట విని కొంతకాలం పాటు అన్నయ్యకి దూరంగా ఉందామని చెప్పని మామయ్య ఇంటికి బయలుదేరతాడు. అలా మామయ్య ఇంటికి బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో సాయంకాలం అయిపోద్ది. రాత్రి అయిన తర్వాత అలసిపోయి ఒకనొక స్థలంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఒక రాయి కనపడితే ఆ రాయిని తలగడగా చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలా రాత్రి వేళ పండుకుని నిద్రపోతూ ఉంటే దేవుడు యాకోబుకి ప్రత్యక్షమవుతాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలండి, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ రాత్రికాల సమయంలో యాకోబు నిద్రపోతూ ఉంటే దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఒక మోసగాడితో మాట్లాడుతూ ఉన్నాడండి. తండ్రిని అన్నని మోసగించి పారిపోతున్నటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప ఎంత మహోన్నతమైందని చెప్పానంటే, యాకోబు వంటి మోసగాడి స్థాయికి కూడా దేవుని యొక్క కృప వెళ్ళగలదండి. అంత మహోన్నతమైన కృప దేవుని యొక్క కృప. దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు యాకోబుకి భయం వేసింది. ఏమన్నాడండి? ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పని ఆ స్థలానికి బేతేల్ అని చెప్పని పేరు పెట్టాడు. అని పేరు పెట్టి అక్కడ యాకోబు దేవునితోటి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటని చెప్పానంటే, నేను వెళ్ళు ప్రతి స్థలములో నువ్వు నన్ను క్షేమకరంగా కాపాడి తిరిగి మళ్ళా నన్ను కనుక మా తల్లి తండ్రి వద్దకు పట్టుకొస్తే నేను నా సంపాదన అంతట్లో కూడా నీకు దశంభాగం చెల్లిస్తా అని చెప్పని మొక్కుబడి చేసుకున్నాడు. చూద్దాం ఆ మాటలు. అప్పుడు యాకోబు 20 వచ్చినవండి. వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని చెప్పని మొక్కుకొనెను. అదండి, దేవునితోటి యాకోబు ఒక మొక్కుబడి చేసుకున్నాడండి. అలా మొక్కుబడి చేసుకుని మామయ్య వద్దకు బయలుదేరతాడు. మామ దగ్గరికి వెళ్తే మామయ్యకి 2 కూతుర్లు. పెద్ద కూతురు పేరు
పెద్ద కూతురు పేరు ఏం పేరమ్మా? లేయా. చిన్న కూతురు పేరు రాహేలు. మనోడేమో చిన్న కూతుర్ని ప్రేమించాడు, కానీ మామ ఏమో మోసపూర్వకంగా పెద్ద కూతురుని అండగట్టాడు. చేసేదేమో లేక చిన్న కూతురు కోసం మళ్ళా 7 ఏళ్ళ పాటు, మొట్టమొదటి 7 ఏళ్ళు, మళ్ళా చిన్న కూతురు కోసం మళ్ళా 7 ఏళ్ళ పాటు కొలువు చేశాడు. మందల కోసం 6 ఏళ్ళ పాటు, మొత్తం 20 ఏళ్ల పాటు అక్కడే యాకోబు నివాసం ఉన్నాడండి. అలా 20 ఏళ్లలో యాకోబు విస్తారంగా పశువుల మందు సంపాదించుకుంటాడు, బాగా ధనవంతుడైపోతాడు. బంగారము, ఆస్తిపాస్తులు, దాసదాసి జనము విస్తారంగా ఉంటారు. అలా సంపాదించుకున్న తర్వాత తిరిగి మళ్ళా ఒకనాడు తన భార్యల్ని, అలాగే వారికి పుట్టినటువంటి 12 మంది కుమారులు, ఒక కుమార్తె, అందరిని తీసుకుని తన తండ్రి ఇంటికి ప్రయాణమే వెళ్తాడు. అలా ప్రయాణమే వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక విషయం తెలుసుద్ది. ఏంటని చెప్పానంటే, మీ అన్నయ్య ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి కొంతమంది సైన్యాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడని చెప్పి తెలుసుద్దండి. యాకోబుకి భయం వేస్తుంది. అమ్మో, అన్నయ్య ఇంకా విషయం మర్చిపోలేదు, ఇంకా నన్ను ఎక్కడ చంపేస్తాడు అని చెప్పని కపటంగా వ్యవహరించి ఆ మందంతటిని కూడా 3 భాగాలు చేస్తాడు. అన్నయ్యకి భయపడతా వెళ్తాడు. మొత్తానికైతే అన్నయ్య ముందు సాగిల పడతాడు. అయితే యాకోబు అనుకున్న విధంగా ఏశావు ప్రవర్తించలేదు, కానీ తమ్ముడిని చూడగానే గట్టిగా తమ్ముడిని కావలించుకున్నాడు. తమ్ముడిని గట్టిగా కావలించుకుని బోరుమని ఏడ్చాడండి. ఆ మాటలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. తమ్ముడిని చూడగానే అన్నయ్యకి దుఃఖం వచ్చేసింది. గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు ఏడ్చుకున్నారు. అలా కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత అన్నయ్య అంటాడు, రారా మా ఇంటికి పోదాం, మా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పని తమ్ముడిని ఆహ్వానిస్తే, యాకోబు మోసగాడు కదా, ఆయన బుద్ధి పోలేదు. ఇంకా అన్నయ్య ఏమో రమ్మన్నాడు, కానీ ఏశావు కపటంగా, క్షమించండి, యాకోబు కపటంగా ఏమంటాడని చెప్పానంటే, మనకి అదే అధ్యాయంలో 12వ వచనం చూద్దామండి. మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా ఎద్దునున్న పిల్లలు, పసిపిల్లలు, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినని నా ప్రభువు, నాన్నయ్య నువ్వు రమ్మన్నావు బాగానే ఉంది, కాకపోతే నా వద్ద అన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. ఏమండి, తల్లులేమో పాలిచ్చే తల్లులు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఓ పని చేయి, నువ్వు నడుస్తూ ఉండు, నేను నీతో వచ్చి జాయిన్ అవుతాలే అని చెప్పని అన్నయ్యని ముందుగా సాగనంపి, యాకోబు ఏం చేయాలండి, ఏం చేయాలమ్మా, అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను వెనక నీతో వచ్చి జాయిన్ అవుతా అని చెప్పాడు. మరి ఏం చేయాలి, మరి యాకోబు జాయిన్ అవ్వాలి. అన్నయ్యకి ఇచ్చిన మాట చొప్పున అన్నయ్య వద్దకు వెళ్ళి అన్నయ్యని కలుసుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఏం చేయాలి, అన్నయ్యకి ఇచ్చిన మాట చొప్పున అన్నయ్య వద్దకు వెళ్ళాలి. గమనించాలి, వాస్తవానికి యాకోబు మామయ్య వద్ద నుంచి బయలుదేరాడు. యాకోబు యొక్క గమ్యస్థానం ఏంటి, బేతేలు వద్దకు వెళ్ళి అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకుని అక్కడి నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి. ఇది యాకోబు యొక్క ప్రయాణం. లేదా అన్నయ్య ఆహ్వానించినట్లుగా అన్నయ్య వద్దకు వెళ్ళాలి. యాకోబు అటు బేతేలుకి వెళ్ళలేదు, అటు అన్నయ్య వద్దకు వెళ్ళలేదండి. వెళ్ళకుండా ఏం చేశాడని చెప్పారంటే, అక్కడ పక్కనే షేకేము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుక్కోతు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నాడండి. ఏం చేశాడు,
అక్కడ షేకేం అనేటువంటి ఒక దేశానికి వెళ్ళి అక్కడ సుక్కోత్ అనేటువంటి ప్రాంతంలో తనకి ఇల్లు కట్టించుకున్నాడు. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడును. గమనించాలండి, వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా గమనించాలి. యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు కానీ, ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాం గారు కానీ ఈ లోకంలో ఎలా జీవించారని చెప్పానంటే పరదేశుల్లాగా జీవించారండి. ఈ దేశము తమది కాదు, తమకి నివాస స్థలము పరలోకమందున్నదని చెప్పని ఎరిగి ఈ లోకంలో వారు గుడారాల్లో జీవించారు. కనాను దేశం మీకు స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు ప్రభు. అయినా సరే ఈ దేశము తమది కాదన్నట్లుగా వారు వాగ్దత్త దేశంలో పరవాసులుగా జీవించారు. కానీ ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడండి? ఇల్లు కట్టించుకొని. వాస్తవానికి ప్రభు ఏం చెప్పాడు మనకి? ఆదికాండం మనకి 31వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉందండి. దేవుడు అక్కడ మామ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో ఏం మాట్లాడాడో అక్కడ స్పష్టంగా ఉంది. ఆదికాండం 31 అధ్యాయము. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడే ఉండదునని యాకోబుతో చెప్పగా. అలాగే 11వ వచనము 13వ వచనం చూద్దామండి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితేవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితేవో ఆ బేతేలు దేవుడు నేనే. చాలండి, దేవుడు యాకోబుకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసావో అదిగో ఆ బేతేలు దేవుడు నేను అని గుర్తు చేస్తా. నువ్వు లేచి ఏం చేయాలా? నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు అని చెప్పని యాకోబుకి అక్కడ మామ ఇంటి దగ్గర గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రభు. మరి యాకోబు ఏం చేయాలి? బేతేలుకి వెళ్ళి అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకుని అక్కడి నుంచి తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాలి. కానీ అవేమీ చేయకుండా షెకెం అనేటువంటి దేశానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు. తన యొక్క పశువులకు అక్కడ గుడారాలు వేయించుకున్నాడండి. వేయించుకుని ఏం చేస్తున్నాడని చెప్పంటే అక్కడ దేవునికి ఒక బలిపీఠం కూడా కట్టాడు. ఆ మాట కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడండి. ఒక్కొక్క మాటలో చాలా అర్థం ఉందండి. 33వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహోయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. దానికి అర్థం ఏంటని చెప్పంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే దేవుడు అని చెప్పని ఎక్కడండి? ఈ షేకెం అనేటువంటి దేశంలో అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టించి దానికి ఒక పేరు పెడతా ఉన్నాడు. ఏం పేరండి? ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పని పేరు పెడతా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. చాలామంది ఈరోజు ఏం చేస్తారని చెప్పానంటే దేవుని యొక్క మాటకు విలువేయకుండా, దేవుని సన్నిధికి విలువేయకుండా, దేవుని సన్నిధికి సమయానికి రాకుండా, దేవునికి వారి సమయం ఇవ్వకుండా దేవునికి కానుకిస్తాను, దేవునికి బలి అర్పిస్తాను, నా ఎంట్రుకలు ఇస్తాను దేవుడికి. ఎవడికి కావాలి నీ ఎంట్రుకలు? నీ మొక్కుబడి ఎవడికి కావాలండి? నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా, నువ్వు దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయకుండా నేను దేవునికి కానుకిస్తా అని చెప్పానంటే ఎందుకు కానుక? ఉపయోగం లేదు కదా. ప్రభు స్పష్టంగా ఆ మాటలు రాయించాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకుండా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా సరే అదంతా వేస్ట్, ఉపయోగం లేదు. నువ్వు దేవుని సన్నిధికి విలువేయకుండా నువ్వేదో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పానంటే దేనికి లాభం లేదండి. దేవుడు స్పష్టంగా మాటలు రాయించాడు. ఏం చెప్పాడు ప్రభు? నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ నువ్వు చేసుకున్న మొక్కుబడి నెరవేర్చుకో. అక్కడి నుంచి నువ్వు నీ తల్లి తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పానంటే అక్కడికి వెళ్ళకుండా షేకెముకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు. అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. దేవుని మాటకి అవిధేయత చూపించడం వల్ల ఈ యాకోబు తన జీవితంలో ఎంత నష్టపోయాడని చెప్పానంటే తర్వాత అధ్యాయంలో చూస్తే భయంకరమైన సంఘటనలు అండి. యాకోబు యొక్క కుమార్తె దీనా ఆ దేశపు రాజకుమారుడి చేత అత్యాచారం చేయబడుతుంది. కుమార్తె అత్యాచారం చేయబడిందని చెప్పని, చెల్లి అత్యాచారం చేయబడిందని చెప్పని విన్నటువంటి సహోదరులు కోపం తట్టుకోలేక ఆ ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న ప్రతి మగాడిని కూడా చంపేస్తారు. ఆ అధ్యాయం మనం చూసినట్లయితే మనకి 34వ అధ్యాయం మనం మొదటి నుంచి చివరి దాకా చూస్తే గమనించాలండి, ఒక్కసారి కూడా దేవునికి ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ కనిపించదు. యెహోవా అన్న మాట అక్కడ ఆ అధ్యాయంలో మనకి కనిపించదండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా వినాలండి. నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకుండా ప్రార్థన చేయకుండా నువ్వు ముందుకు నడిచినట్లయితే నీ కుటుంబం అంతా కూడా ప్రమాదంలో పడిపోద్దండి. నువ్వు దేవుని చిత్తానికి లోబడకుండా నువ్వు ముందుకు నడిచినట్లయితే నీ కుటుంబం అంతా కూడా ప్రమాదంలో పడిపోద్ది. నువ్వు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల నీ కుటుంబం మొత్తం కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఆనాడు అబ్రహాము దేశంలో కరువు వచ్చిందని చెప్పని దేవునికి ప్రార్థన చేయకుండా ఐగుప్తుకి వెళ్ళటం వల్ల ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్య శారాని తన అంతఃపురానికి పిలిపించుకున్నాడు. కట్టుకున్న భార్యని ప్రమాదంలో పడవేశాడు. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పని నయోమి దేవునికి ప్రార్థన చేయకుండా భర్తని 2 పిల్లలను చేసుకుని మోయాబుకి వెళ్ళటం వల్ల భర్తను కోల్పోయింది, 2 పిల్లలను కూడా కోల్పోయిందండి. ఈరోజు దేవుని మాటకి విధేయత చూపించకుండా అవిధేయుడిగా జీవించడం వల్ల నీ కుటుంబం అంతా కూడా ప్రమాదంలో పడిపోతుందనే విషయం ప్రభువు నామంలో మనం చేస్తూ ఉన్నాను. నష్టపోయాడు. కోలుకోలేని నష్టం అండి, పూడ్చుకోలేని నష్టం. కుమార్తె అత్యాచారం చేయబడింది, కుమారులు హంతకులుగా మిగిలిపోయారు. ఆ దేశంలో యాకోబు బలిపీఠం కట్టాడు, పెద్ద భక్తిపరుల్లాగా. తనకు సాక్ష్యం కోల్పోయాడు యాకోబు. అయితే మన దేవుడు ఎంత కృపామేడని చెప్పానంటే ఆ తర్వాత అధ్యాయం చూస్తే మనం చదువుకున్న మాట ఇప్పుడే 35వ అధ్యాయము, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ఎంత చక్కని మాట అండి. దేవుడు యాకోబుకి గుర్తు చేస్తూ ఉన్నాడు, నీ అన్నయ్యకి భయపడి పారిపోయావే, నీ అన్నయ్యకి భయపడి పారిపోతా ఉంటే అక్కడ నేను అరణ్యంలో కనపడ్డ చూసావా? అదిగో ఆ దేవుడు నేనే. అక్కడ నీ దేవునికి నువ్వేం చేయాలి? ఒక బలిపీఠం కట్టు అని చెప్పని యాకోబుకి మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాడండి. చాలా మంచి మాట ఉంది. ఏమన్నాడు ప్రభు? నువ్వు లేచి, దేవుడు యాకోబుతో నువ్వు లేచి లేవాలండి. ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి లేవాలి. విశ్వాసంలో ఎక్కడ జారిపోయావో,
భక్తిలో ఎక్కడ జారిపోయావో, ఎక్కడ అవిధేయతలో పడిపోయావో అక్కడి నుండి లేచి, మొదట్లో విశ్వాసంగా ఉండేవాడివి కదా, మొదట్లో భక్తిగా ఉండేదానివి కదా, ఎందుకని ఇప్పుడు ఉండలేకపోతా ఉన్నావు? ఎక్కడ నువ్వు జారిపోయావో అక్కడి నుండి లేచి ఏం చేయాలి? ఆ తప్పిపోయిన కుమారుడు వలె మారు మనసు పొంది దేవుని వద్దకు రావాలండి. ఆ మొదటి క్రియలు చేయాలి. నువ్వు లేచి ఆ బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనపడిన దేవునికి అదండి. చాలామంది ఈనాడు దేవునికి మొక్కుబడి చేసుకుంటారు. దేవా, ఇక నుంచి నేను ప్రతిరోజు కూడా 2 అధ్యాయాలు చదువుతా ప్రభువా, ఇక నుంచి ప్రతిరోజు కూడా నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తాను ప్రభువా, ఇక నుంచి నా సంపాదనలో అంతా నేను ప్రతి నెల కూడా దశమభాగం చెల్లిస్తాను ప్రభువా, నువ్వు కనుక నాకు ఈ మేలు చేస్తే నేను ఇదిగో ఇంత కానుక నేను మందిరంలో ఇస్తాను ప్రభువా. రకరకాల మొక్కుబడులు చేసుకుంటారండి. కానీ ఆ మేలు పొందుకున్న తర్వాత అవన్నీ అంతే సంగతులుగా. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నువ్వు మొక్కుబడి చేసుకుంటే దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి 5:4. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఏం చేయాలా? దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేసుకోవద్దు. నీకు చేత కాకపోతే అసలు మొక్కుబడి చేసుకోవద్దు. నీకు చేతనైతేనే మొక్కుబడి చేసుకో. నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా కంటే మొక్కుబడి చేసుకుని పోవటమే మేలని ఉంటుంది వాక్యంలో. వాస్తవానికి దేవుడు యాకోబుని ఇంకా శిక్షించాలి. కానీ యాకోబు అప్పటికే తాను చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకున్నాడు. కుమార్తె అత్యాచారం చేయబడుతుంది. కుమారులిద్దరు కూడా హంతకులుగా మిగిలిపోతారండి. అందుకే ప్రభు తన యొక్క కృప చొప్పున నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టినాయనా అని చెప్తా ఉంటే యాకోబు తన యొక్క తప్పు తెలుసుకున్నాడండి. యాకోబు తన యొక్క తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తన ఇంటి వార్త చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడని చెప్పానంటే, యాకోబు తన ఇంటి వారితో, 2వ వచనం, తన యొద్దనున్న వారందరితో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడే ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. చాలా గొప్ప శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు ఈ మాటలో దాగి ఉన్నాయి. యాకోబు తన ఇంటి వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి అని చెప్తున్నానండి. మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి అని చెప్పానంటే అన్య దేవతల యొక్క విగ్రహాలను పారవేసి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడని చెప్పానంటే, యాకోబు యొద్ద అనేక పశువుల మందలు ఉన్నాయి. గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెలు, గాడిదలు, ఇంకా చాలా ఉంటాయి. వాటిని మరి పెంచాలని చెప్పానంటే అనేక మంది కాపర్లు అవసరం అవుతాయి, అంతే కదా. ఆ కాపర్లు అందరూ కూడా ఏమంటే దేవుని బిడ్డలు అవ్వాల్సిన పని లేదు. అనేక మంది అన్యులు కూడా ఆ కాపర్లో ఉంటారు. వారి వద్ద సహజంగా అన్య దేవతల విగ్రహాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే తన కుమారులిద్దరు కూడా దేశం మీద పడి అందరిని చంపేసినప్పుడు ఆ దేశంలో సొత్తు అంతా కూడా పట్టుకొచ్చుకున్నారు. అలా పట్టుకొచ్చినటువంటి బంగారంలో అన్య దేవతల విగ్రహాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి.
అందుకనే యాకోబు చెప్తున్నాడు, దేవుని వద్దకు వెళ్తున్నాం కదా, మీరు ఏం చేయాలని చెప్పానంటే మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని. ఇందులో గొప్ప ఆత్మీయ అర్థం ఉందండి. విగ్రహాలను పారవేసి అని చెప్పానంటే, విగ్రహము అని చెప్పానంటే దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వకుండా నువ్వు దేన్ని అధికంగా ప్రేమించినా సరే అది నీ జీవితంలో విగ్రహమే. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నువ్వు దేన్ని అధికంగా ప్రేమించినా సరే అది నీ జీవితంలో విగ్రహమే కూర్చుంటుందండి. ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈరోజు మీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఉందా? దేవుని కాకుండా మరి ఇంకేదన్నా మీ హృదయం ఆక్రమించిందా? ఈరోజు గమనిస్తే అనేక మంది జీవితాల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగం లేకపోతే వారు చేస్తున్న వ్యాపారము ఒక విగ్రహమే కూర్చుంటుంది. 24 గంటలు కూడా వారు చేసే ఉద్యోగం గురించి, వారు చేసే వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకేం ఉండదు పని. వారు చేస్తున్న వ్యాపారం ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఆనందింటున్నా, బయట 10 మంది కలిసినా, ఎక్కడికి పోయినా సరే వారు చేసే ఉద్యోగం గురించి, వారు చేసే వ్యాపారం గురించి పొద్దుస్తమానం కూడా అవే మాటలు ఉంటాయి. అక్కడ భూమి రేట్ ఎంత, ఇక్కడ భూమి రేట్ ఎంత, బంగారం ఎంత రేటు ఇవ్వాలా, ఏమండి బట్టలు ఎక్కడ దొరుకుతాయి చీపుగా, ఇవే ఉంటాయి కొంతమంది మాటలు. ఇంకేం ఉండవు మాటలు. ఇంకా ఎప్పుడు చూసినా భూమి, బంగారం, ఆస్తులు, బట్టలు ఇవే. అంటే వారి దృష్టిలో ఏంటని చెప్పానంటే బంగారం, బట్టలు, ఆస్తి ఇది వారి హృదయంలో మొట్టమొదటి స్థానం ఆక్రమించిందండి. మరి కొంతమంది సహోదరులు వారి పంచ ప్రాణాలు వారి పిల్లల మీద పెట్టుకుంటారు. ఎట్లా అని చెప్పంటే మందిరానికి వచ్చి వాక్యం కూడా విననంతగా, వాక్యం వినకుండా పిల్లలతోటి మా నాన్న, మా బుజ్జి అని చెప్పని ముద్దులాడుతూ ఉంటారు. మందిరానికి వచ్చి కూడా, వాస్తవం అని చెప్పేది. మరికొంతమంది వారి స్టేటస్లు ఏంటని చెప్పారంటే ఐ లవ్ మై హస్బెండ్, వాస్తవం. మరికొంతమంది వారి స్టేటస్లో ఐ లవ్ మై సిస్టర్స్. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించాలండి. దేవుడు మీకు ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడు మీకు కనుక వ్యాపారం ఇవ్వకపోతే, వ్యాపారం చేసుకున్న శక్తి దేవుడు మీకు ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు, ఎక్కడ వ్యాపారం చేస్తారు? దేవుడు నీకు గర్భఫలం ఇవ్వకపోతే నీకు పిల్లలు ఎక్కడ? గమనించాలండి. మరి అటువంటి దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా లేదా? ఆనాడు అబ్రహాము అదే పొరపాటు చేశాడు. లేక పుట్టిన కొడుకు ఇస్సాకు బాగా ప్రేమించాడు. ఇస్సాకుని దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేంతగా దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. ఏమంటాడు? అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా అర్పించు. అఫ్కోర్స్ అబ్రహాం ఆ పరీక్షలో విజయం పొందుకున్నాడు. జాగ్రత్త సహోదరి, సహోదరుడా, అబ్రహాములాగా దేవుడు మీ జీవితాల్లో పరీక్షలు పెట్టకముందే దేవునికి మీ హృదయాల్లో ప్రథమ స్థానం ఏమని చెప్పి ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ యాకోబు తన యొక్క తప్పు తెలుసుకున్నాడండి, పశ్చాత్తాపడ్డాడు. తన ఇంటి వారు చెప్తున్నాడు, మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని, మీ వస్త్రాలు మార్చుకొని శుచిపరుచుకొని అని చెప్పానంటే, ఇవాళ రోజుల్లో అని చెప్పండి మనకి అటాచ్ బాత్రూములు బ్రహ్మాండంగా, ఏమండి రకరకాల షవర్లు, ఆ సబ్బులు, ఈ సబ్బులు, షాంపూలు. కానీ ఆనాటి కాలంలో అటువంటి పరిస్థితులు లేవు. ప్రతిరోజు కూడా స్నానం చేసే పరిస్థితి బహుశా ఉండొచ్చు బహుశా. అందుకని అక్కడ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అందరూ శుభ్రంగా స్నానం చేయండి, మీకు వస్త్రాలు మార్చుకోండి అని చెప్తున్నాడండి. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని అని చెప్పంటే, ఆత్మీయంగా చూసుకుంటే మీ హృదయాలు
పరిశుభ్రపరచుకుని, దేవుని మందిరానికి రాకముందే దేవుని మందిరం బయటనే మీ హృదయంలో ఏమైతే అసూయ, కుట్ర, క్రోధం, ఆగ్రహం అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మందిరం బయటే వదిలేసి, అవన్నీ మందిరం బయట వదిలేసేయాలి. హృదయపూర్తిగా దేవుని వద్దకు వచ్చి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలండి. అలా యాకోబు ఆ విధంగా వారికి చెప్పినప్పుడు వారి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క బంగారం అదంతా కూడా యాకోబుకి ఇచ్చేస్తే ఒక చెట్టు కింద అని దాచిపెడతాడు, పాతి పెడతాడు యాకోబు. అందరూ కలిసి బేతేలుకి వెళ్తారు. బేతేలు అక్కడ దేవునికి తాను చేసుకున్న మొక్కుబడి చెల్లించి అక్కడ ఒక బలిపీఠం కడతాడు. చూద్దాం వాక్యంలో. ఆదికాండం 35వ అధ్యాయము 5వ వచనం అండి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండును. ఆ విధంగా వారు అక్కడి నుంచి వారు ప్రయాణమైపోయారు, దేవుని మందిరానికి వెళ్ళారండి. అక్కడ బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక చక్కని బలిపీఠం నిర్మించాడు. అక్కడ మాట చూస్తేనండి మనము, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులని తరుమలేదు. దేవుని భయము అనే మాట మనం అండర్లైన్ చేసుకుందామండి. ఇదిగో ఇప్పుడు వాక్యంలో చెప్పబడిన విధంగా మీ వద్ద ఉన్నటువంటి అన్య దేవతలను పారవేసి, మీ వద్ద ఉన్న విగ్రహాలను పారవేసి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని, మీ వస్త్రములను మార్చుకుని అని చెప్పంటే పరిశుద్ధ హృదయం ధరించుకుని మీరు దేవుని మందిరానికి వచ్చి యథార్థంగా ఆయన సేవిస్తే మీకు జీవితంలో ఓటమి అనేది ఉండదు. మీరు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. మీరు ఆ విధంగా యథార్థంగా దేవుని మీరు సేవించేవారుగా ఉంటే మీ చుట్టూ ఉన్న వారికి మీరంటే దేవుడు భయం పుట్టిస్తాడు. ఆ మాట చక్కని మాట అండి. వారు చుట్టూ ఉన్న వారికి దేవుని భయము చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండిన కనుక వారు యాకోబు కుమారుల్ని తరమలేదండి. అలా యాకోబు బేతేలుకి వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి అక్కడ స్థలానికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడండి. ఏల్ బేతేల్. అలా దేవునికి అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. 35వ అధ్యాయము 10-11 వచనం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని చెప్పని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములను నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. అదండి వాస్తవానికి యబ్బోకు రేవులో దేవుడు యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. కానీ ఇక్కడ ఈ స్థలంలో మరలా ఆ పేరుని మరలా స్థిరపరుస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. మళ్ళా నీ పేరు యాకోబు కాదు, ఇంకా నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు యాకోబుని దీవిస్తున్నాడు. ఎట్లా దీవిస్తున్నాడు అని చెప్పానంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. దేవుడు యాకోబుని దీవిస్తూ ఉన్నాడండి. గమనించాలండి, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. అనేక మంది రాజులు యాకోబు యొక్క వంశంలో జన్మించారు. యాకోబు యొక్క పేరు ఇశ్రాయేల్గా మార్చబడింది. ఇదిగో ఈనాడు మనం చూసేటువంటి ఇజ్రాయెల్ దేశం, ఆ యొక్క ఇశ్రాయేల్ పేరు మీదుగానే ఇజ్రాయెల్ దేశం ఉద్భవించిందండి. గమనించాలి, ఈరోజు మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా ఈ ఏసీ కానీ, సెల్ ఫోన్ కానీ, టెలిఫోన్ కానీ, టీవీ కానీ, ఏమండి గుండు పిన్ను కూడా ఆఖరికి అందరూ అన్ని కనుక్కుంది యూదులేనండి, ఇశ్రాయేలీలే. దేవుడు అంత గొప్ప జ్ఞానం వారికి ఇచ్చాడు, అంత గొప్పగా దేవుడు వారిని దీవించాడు.
ఈరోజు నువ్వు కూడా ఇదిగో ఈ వాక్యానుసారం ఎక్కడ పడిపోయావో అక్కడి నుండి లేచి, ఏ స్థితిలో పడిపోయావో అక్కడి నుండి లేచి మారు మనసు పొందుకుని ఆ మొదటి క్రియలు నువ్వు చేసేవాడిగా ఉన్నట్లయితే, జయించేవాడిగా ఉన్నట్లయితే నీకు జీవవృక్ష ఫలములు భుజింపనిస్తా అని చెప్తున్నాడు. అలా కాని పక్షంలో నీ వద్దకు వచ్చి దీపస్తంభమును తీసివేస్తా అని చెప్తున్నాడండి. దీపస్తంభం తీసివేయటం అని చెప్పానంటే వెలుగు తీసేయటమే. నీ వద్దనున్న వెలుగు లేకపోతే నీకంతా కూడా చీకటే. చీకటి అని చెప్పంటే శరీర కార్యాలు. వెలుగు లేకపోతే నీలో కనిపించేవన్నీ కూడా శరీర కార్యాలేనండి. శరీర కార్యాలు చేయవారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఈరోజు మరి నువ్వు జయ జీవితం జీవించి జీవవృక్ష ఫలమును భుజిస్తావో, లేకపోతే శరీర కార్యాలు బట్టి జీవిస్తూ నరకానికి వెళ్తావో నీ ఇష్టం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.